మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాను, నేను కొంత బాధతో, కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో, 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్ళకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు, మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, నమ్మరేమో అనుకున్నా. కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా బువ్వ పెట్టలేదు. అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు, నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు, అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం నేను చెప్పేది, మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్లో నేను పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది, బిడ్డ ఆగాగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది, అడ్డం పడ్డది, ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు, కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా, కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము, ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒక్కటే, ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కర కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఇవాళ. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాత్రం నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, గద్వాలకి ఏమేం చేసినారో కేసీఆర్. 1-2 ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను. ఒక మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్డు ఎక్కంది, ధర్నా చేయింది, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటిది మీరు అడగకుండానే, మీరెవ్వరూ అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా? గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్కు పోయే అవస్థ తప్పించి ఓ కలెక్టర్ను కలవాలనంటే, ఓ జిల్లా అధికారిని కలవాలనంటే 100 కిలోమీటర్ల అవతల మహబూబ్నగర్కు పోయేదేంది? మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో, మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా?